ఏయ్, రైల్వే స్టేషన్లో అనౌన్సర్లా 3 భాషల్లో అరుస్తున్నావు. ఎవరు నువ్వు? మీరే భాషలో నాకు తెలియదు కదా సార్, అందుకే. తెలుగు వాళ్ళమే చెప్పు. నా పేరు నందు. పక్కనున్న రెడ్డి కాలేజ్లో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఆంటీ. కొంతమంది వెధవులు నా వెంట పడితేను. యా ఎందుకు పడ్డారు? అందం అందం సార్, నా అందమే నాకు ప్రాబ్లం. బాగానే ఉన్నావు కదమ్మా. బానే ఏంటాంటీ, సూపర్ గా ఉంటాను, అందుకే నా వెంట పడతారు. ఇలాంటి బట్టలు వేసుకొని తిరిగితే ఎవరికైనా తగులుకుందామని అనిపిస్తుంది. ఏం చేయమంటారు? చుడిదార్ లంగావుని వేసుకుంటే వెనక పడిపోయావంటారు, మోడర్న్ డ్రెస్ వేసుకుంటే నా వెనక పడుతున్నారు. అవును, ఇతను మీ అబ్బాయా ఆంటీ? అవునమ్మా. మీరు ఈ ఊళ్ళోనే ఉంటారా? అవును. ఏం లేదు, నువ్వెప్పుడు నా వెంట పడకపోతేను. సిటీలో నా వెంట పడని మగాడే లేడా ఆంటీ? మా వాడు అలాంటివాడు కాదమ్మా. చూస్తేనే తెలుస్తుంది. ఆంటీ, పరిగెత్తి పరిగెత్తి నా క్యాలరీస్ అన్నీ కరిగిపోయాయి. కొంచెం బూస్ట్ హార్లిక్స్ లాంటిది ఏదైనా. తెస్తాను. ఇల్లు చాలా బాగుంది, కొత్తదా? ఏంటిది? అమ్మొచ్చేస్తుంది. అమ్మ వస్తుందన్న భయం ఉంది కానీ నేనొస్తానన్న భయం లేదే, అందుకే వచ్చా. 4 రోజుల నుంచి కలవకుండా హ్యాండ్ ఇచ్చావుగా, ఇక్కడ నుంచి రోజు వస్తా. ఏంటే వచ్చేది నువ్వు? ఏంట్రా అది? ఏం లేదమ్మా, రేపు పొద్దున్న ఎవరైనా వెనకాల పడితే ఆ సెల్ఫ్ డిఫెన్స్లు, ఆ టెక్నిక్లు ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తున్నాను. అర్థమైపోయిందా? నువ్వు అలా ఫాలో అయిపో అంతే. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ, మీ అబ్బాయిని కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేయమనరా. ఎవరు, నేనా? దింపేసిరారా. పదా. బాయ్ ఆంటీ, థ్యాంక్ యూ. నా రెండో కొడుకు కూడా బతుకుంటే ఎంత బాగున్నా. హలో. డబ్బులు అడిగి 1 రోజులైంది. డాన్సులు వేస్తున్నావేంట్రా? అవును, నీ మనవాణ్ణి. రేయ్, అదేం స్కూల్ రా? శ్లోక. శ్లోక స్కూల్లో వేసావంట కదా. వాడు చక్కగా చదువుకొని పైకి రావాలా లేదా పైకి పోవాలా? उनको कुछ नहीं करना, जितना बोले उतना देगा. ఇప్పుడు మనిషిలాగా మాట్లాడావు. ఇంకో గంటలో సిటీ సెంటర్కి మా పిల్లకాయలు వస్తారు. 150 ఇచ్చి పంపు. ठीक है ला रहा हूं. రే సీనుబాబు, అనే సిటీ సెంటర్కి వెళ్ళి ఆ సేటుగడ్డ డబ్బులు ఇస్తాడు పట్రా. ఓకే అనే. రే సత్తే, పదరా. ఆ వెంకట్ గాడిని వీలు. రే వెంకట్ అలా రేయ్, నువ్వు కూడా సిటీ సెంటర్కి పో. ఎవ్వరికీ తెలియకుండా దూరం నుంచి వాచ్ చేయి. వాడెవడో రసూల్గాడి కుర్రాళ్ళని 4గురిని చంపాడంట. మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని కనిపెట్టు. పో. చెప్పరా. అన్నా సేఫ్, క్యాష్ అందింది. వికారాబాద్ గెస్ట్ హౌస్కి వచ్చాయి. సీననియా ఆడెవడో సిటీలో గ్యాంగుల్ని టార్గెట్ చేశాడంట. ఆ రసూలుగాడి కుర్రాలను కూడా సరిగ్గా ఇలాగే క్యాష్ తీసుకుని వెళ్తుంటే వేసాడంట. ఏంట్రా భయపడుతున్నావా? ఊరుకో అనియా, నేను భయపడతానా? ఊరికే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. వాడెవడో మనల్ని ఫాలో అవుతున్నట్టు డౌట్ కొడుతుందనియా. అరే పాగల్, వెనకాల వస్తే ఫాలో అవుతున్నట్టాబే. రిస్క్ ఎందుకనియా? కాసేపు పక్కన ఆపుకొని పాస్ పోసుకొని పోవచ్చు కదా. వాడికి భయపడి పాస్ పోసుకోగలరా మనం? ఏ పాస్ పోసుకుంటే భయపడుతున్నట్ట? రోజుకు 10 సార్లు పోసుకుంటాం, వాడికి వీడికి భయపడి పోసుకుంటున్నామా ఏంటి? తేరా క్యాండిడేట్ గయారే. ఎందుకురా భయపడుతున్నావు? భయమా ఏంటనియా? మనం ఎంతమందిని చంపేయలేదు, ఏ రోజన్నా భయపడ్డానా? నువ్వు కావాలంటే బండి తిప్పాడు వెనకాలే పోని, సరదాగా చంపేస్తా సాలగాన్ని. ఎవడ్రా నువ్వు? షారూక్ ఖాన్ కజిన్ బ్రదర్ని. డీటెయిల్స్ అవసరమా? క్యాష్ బ్యాగ్ ఎదురా. అనియా గన్ను తీశాడు. రేయ్, మా పాండన్న గురించి నీకు సరిగ్గా తెలియదు. ఎత్తికి మరి చంపుతాడు. అరే ఊకా అనియా, హెల్మెట్ ఓ గెలుకు
బతుకుతున్నావు, మనం చచ్చాక మనగాడు ఏం బిక్తే మనకేంటి? అనియా నన్ను వదిలే అనియా, ఈ గలీజ్గాలతో తిరగద్దని నా గర్ల్ ఫ్రెండ్ ముందే చెప్పింది. ఇలా నన్ను వదిలే అనియా, నేను మా బందరు పోతా. నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా గన్ను చూసి భయపడుతున్నావా? అరే కన్నుదే ఉందనియా, మనం చూడందా, నిన్ను చూస్తేనే భయం వేస్తుందనియా, తోపు తీరుగున్నావు. రేయ్ ఆడికాళ్ళు పట్టుకుంటా వెంట్రా పోకలు నా కొడక. ఊరుకో నీ అయ్యా, ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంట్రా? ఏంట్రా చూపేయండి బే. అన్నయ్యకు చెప్పి ఏం చేయమంటావా? అని ఈ నేసి అని ఫస్ట్ నన్ను వదిలే అని, నేను బందరు పోతా. ఏంట్రా నీ అయ్యా ఇంతంత గన్ను పట్టుకొని ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి తిప్పుకుంటూ కటింగ్ కొడతావా? ఏ సీనానియా? సారీ సీనానియా, తప్పు అయిపోయింది, ఏమనుకోకు. ఇప్పుడు చూడనియా, ఈడి పీక గోరికి చంపేస్తా. ఏ ఎవడనుకున్నావు బే? బందర్ నుంచి వచ్చా బేటా, బందర్. రెండో గన్ను తీస్తావని ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా అన్నయ్య? నన్ను వదిలే అన్నయ్య, నీకు దండం పెడతా. మస్త్ యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు? బందర్లోనే. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? చేసేది ఏముంటుంది అన్నయ్య, వీళ్ళిద్దరిని వేసేసాయి, నన్ను బందర్లో వదిలేసాయి. నువ్వు కూడా బందర్ చూసినట్టుంటుంది. అరే నాయక్ సార్ నమస్తే. నమస్తే. అరే సీనానే మనం ఫుల్ సేఫ్. అరే నాయక్ సార్, ఈ మెంటల్ వాడు మమ్మల్ని చాలా ఆడుకున్నాడు, ఈ చంపేయండి అనియా, మీరు చెప్పండి. ఆ సీనానే సార్ సిటీలో గ్యాంగ్లన్నీ చంపింది వీడే సార్, రసూల్ గ్యాంగ్ చంపింది కూడా ఈడే. వేసేయండి సార్. ఆలోచిస్తారండి సార్, వేసేయండి. పాపం బాగా ముచ్చట పడుతున్నాడు, వేసేయండి. అనియా ఇన్ని టిస్టులేంటి? నువ్వు చెప్పడం ఈయన కాల్చడం. తర్వాత చెప్తా గానీ నువ్వు ముందెళ్ళి క్యాష్ బ్యాగ్ పట్టరా. అలాగే అనియా. అనియా ఏంట్రా నన్ను వదిలేసినట్టేనా? నీకు కొవ్వు ఎక్కువైపోయి తెలియట్లేదు కానీ నీ బాడీలో బుల్లెట్ దిగి చాలా సేపు అయింది. ఇంత సైలెంట్ గా నన్ను ఎలా ఇస్తారనియా? ఇది నీది, ఇది నాది. నాకొద్దు సార్, ఆ? నేను డబ్బు కోసం ఇదంతా చేయట్లేదు, నాకు నా జాబ్ కావాలి. నరసింహ, నువ్వు ఎస్ఐ ఏం పని చేస్తావో ఇప్పుడు అవ్వకుండా అదే పని చేస్తున్నావు కదా, ఏంటి తేడా? ఉంది సార్, ఇప్పుడు నేను చేసే ఈ పని మా అమ్మతో కూడా చెప్పుకోలేను, కానీ ఇదే పని యూనిఫామ్ వేసుకుని చేస్తే నా గురించి నలుగురు చెప్పుకుంటారు. 2 ఏళ్లుగా మీ వెనకాల తిరుగుతున్నాను సార్. ఇంకో 3 monthsలో ఎస్ఐ రిక్రూట్మెంట్ అనౌన్స్మెంట్ వస్తుంది, అప్పుడు దాకా వెయిట్ చేయి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఎక్స్క్యూజ్ మీ. ఎందుకలా అతన్నే చూస్తున్నావు? మీరుండండి డాడీ. అసలు ఇతని వల్లే కదా మీరు నా డాన్స్ ప్రోగ్రామ్కి రాలేదు. సారీ, నాకు గుర్తు లేదమ్మా, ఇతనికి దాంతో ఏ సంబంధం లేదు, తను ఇప్పుడే వచ్చాడు. అయినా నువ్వేంటయ్యా ఇంకా ఎస్ఐ జాబ్ అంటూ తిరుగుతున్నావు? మా నాన్న నమ్మితే నువ్వు కానిస్టేబుల్ కూడా అవ్వలేవు. అయినా పోలీసుని ఎవరు పెళ్లి కూడా చేసుకోరు. ఏ మీ నాన్నని మీ అమ్మ చేసుకోలేదేంటి? తెలిసి ఎవరైనా తప్పు చేస్తారటయ్యా అంటే ఏంటి, నేను వేస్తా అని నేనన్నానా? సరే మీరు ఇద్దరు లోపలికి వెళ్ళండి, మేము మాట్లాడుకోవాలి. సార్ ఇంతకేదో ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నారు. ఆ రసూల్ గడు సిటీకి వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ ఉంది, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉండాల్సింది మీరు సార్, నాకేమన్నా అయిందనుకోండి రిస్క్ మీకే. అన్నా రసూల్ వస్తున్నాడు. పాండుబాయ్, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఎక్స్పీరియన్స్ బేటా, మనం 2 అడిగాం, వాడు 4 పంపాడు. తను 1.5 అడిగాడు, వాడు 3 పంపాడు. వాడు మద్రాసులో కూడా ఏదో మ్యాథమెటిక్స్ కండక్ట్ చేస్తున్నాడని నా డౌట్. నువ్వేమంటావు? నేనేదో సిల్లిగా చెప్తున్నాను అనుకుంటావు నువ్వు, నేను చెప్పే సీరియస్. ఇట్స్ ఆల్ రైట్. నా మనుషుల్ని చంపినోడే నీ మనుషుల్ని చంపాడు. మన తిరిగి వాడు కావాలి, మన చేతుల్లోనే వాడు చావాలి. ఆ చంపినోడిని మీ వాళ్ళు ఎవరైనా చూసారా? లేదు, వెళ్ళిన 3 నా తమ్ముడితో సహా వేసేశాడు. ఎవరు? వీడే, కానీ వీడెవ్వడిని చూడలేదంటున్నాడు. నువ్వెవరిని అనుమానించలేదా? లేదనా? రేయ్ పాగల్, సరిగ్గా గుర్తు తెచ్చుకో. ఎక్కడో దూరంగా కాదు, మన వాళ్ళకి దగ్గరలోనే ఉంటాడు. మనోళ్ళు ఎక్కడెక్కడున్నారో సరిగ్గా గుర్తు తెచ్చుకో.
లేదనా సరిగ్గా గుర్తు తెచ్చుకో. ఎవడో ఒక్కడే మన వాళ్ళని ఫాలో అవుతూ పక్కనే తిరుగుతూ ఉంటాడు. కమాన్, థింక్. అన్నా గుర్తుకొచ్చిందనా, ఒకడు మనోళ్ళనే ఫాలో అయినా మనోళ్ళు క్యాష్ తీసుకొని పోతుంటే వాళ్ళెనకనే పోయినా ఖచ్చితంగా ఆడే ఉంటాడనా. మరి ఎప్పటి చూడలేదు ఆగు. రిలాక్స్. నేను మాట్లాడతాను. రిలాక్స్ పండు. మళ్ళీ వాడిని చూస్తే గుర్తుపడతావా? గుర్తుపడతానా, మర్చిపోయే ముఖం కాదనా అంది. ఎలా ఉంటాడు? చూడండి గురుగారు, ఇదే లాస్ట్. ఇంకోసారి వెధవ సవాల్ బేరాలు ఒప్పుకోకండి, కంపుకొని చచ్చిపోతున్నాను. అగరొత్తులు ఎక్కువ వెలిగించి మేనేజ్ చేద్దాం లేరా. మేనేజ్మెంట్ ఎందుకండి, మానేయకుండా. జంజం వేసుకున్న తర్వాత అవి చేయను ఇవి చేయనంటే కుదరదు, అన్ని చేయాలి. అది కాదు గురుగారు. పిల్ల ఇదిగో ముతక దా. సారీ పండు గారు, పెద్దలు తమరు బతుకుండగానే తమరు తమ్ముడు పోవటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అంటే నా ఫీలింగ్ తమరు పోవాలని కాదు సుమా. అరే చారీ మొదలు పెట్టరా. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం ప్రసన్నం సర్వ విష్ణోపశాంతయే. బాబు, ఈ రైస్ తీసుకెళ్ళి ఆ సవాల్ నోట్లో వేయండమ్మా. ఇది తీసుకెళ్ళి తగలబెట్టేసేయండి అయ్యా. అంటే నా ఉద్దేశం తలకొరివి పెట్టండి అని. ఏంటి అప్పుడేనా? రైస్ ఒకటే కదా పెట్టాం. లేకపోతే పప్పు పులుసు సాంబారు వడియాలు ఫుల్ మీల్స్ పెట్టండి తింటాయి. పాండుబాబు, మా పేమెంట్ ఇస్తే మేము బయలుదేరతాం. షకీల్, రౌడీ విధమైన పేమెంట్ బాగానే ఇస్తాడు. మంత్రాలు చదివే పంతులు మడ్డర్లు చేసాడు అంటావరా? ఎందుకు చేయకూడదు? మన బిజినెస్ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అనుమానం ఏం లేదన్నా, ఈడే ఆ రోజు పిల్కని క్యాబ్ పెట్టి కవర్ చేసాడు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇదేం సిల్లీ మ్యాటర్ కాదు, సీరియస్ మ్యాటర్. పంతులే కదా అని మనం ఛాన్స్ తీసుకోకూడదు. వాడు వీడో కాదు నేను కన్ఫర్మ్ చేస్తాను, తర్వాత మీరు కాల్ చేయండి. నువ్వు నాతో రా. ఒరే వెదవల్లారా, ఎవర్రా మీరు? కొంపదీసి మిమ్మల్ని మా గురువుగారు పురమాయించాడా ఏమిటి? ఎన్నిసార్లు వాడికి మంత్రాలు రాకపోతే నేనే మేనేజ్ చేశానో తెలుసా? వదలండి రా, ఆ వెదవకు విశ్వాసం కూడా లేదు. అయ్యో గురుగారు, మీరు ఇక్కడే ఉన్నారా? చూసారా సార్ డబుల్ యాక్షన్. గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఏ సైడ్? ఏరా, మా వాళ్ళని చంపింది నువ్వేనా? రామ, నేను చెప్పడం ఏమిటండి? చూడండి గురుగారు, నా మీద కోపంతోనే కదా నన్ను మర్డర్ కేసులో ఇరికిస్తున్నారు. పాండు గారు, యూ షుడ్ బిలీవ్ మీ అండి. నాకే పాపం తెలియదండి, నన్ను నమ్మండి. నమ్మొద్దు పాండు గారు, ఖచ్చితంగా వీడే చంపేసి ఉంటాడు. వీడు పబ్బులో పెద్ద రౌడీలే రఫాడించాడు. నేనా? పబ్బులోనా? ఏదో 4 చివాట్లు పెట్టానే తప్ప చెయ్యి చేసుకున్నానా? నువ్వు నన్నే చేసుకున్నావు. వాళ్ళంతా నేనా? ఎస్ అల్లుడు. ఇందా గటపురు మార్చి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశాడు, ఇప్పుడు టాపిక్ మార్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. నేను కన్ఫర్మ్ చేస్తున్నాను, వీడే. కాల్ చేయి. అయ్యా పాండు గారు, దిస్ ఇస్ టూ మచ్ అండి. మీ ఇంట్లో ఎన్ని పూజలు చేశాను, చచ్చిన వాళ్ళకి కర్మ చేయడం తప్ప చంపే కర్మ నాకేం పట్టిందండి? నన్ను రక్షించండి బాబు, బ్రాహ్మణహత్య మహాపాపం, వీరిని దించమని చెప్పండి. రసూల్, నాకెందుకో వీడిని చూస్తే నమ్మబుద్ధి కావట్లేదు. నా మనుషుల్ని చంపి మళ్ళీ నా ఇంటికి ఎందుకు వస్తాడు? వీడిని లోపలేద్దాం. ఈ లోపు ఇంకో ఇన్సిడెంట్ జరిగితే వీడు కాదన్నట్టు. ఏమంటావు? అయ్యో పాండు గారు, మళ్ళీ పరీక్షలు ఏమిటండి? నా మాట నమ్మండి. వీడి పరీక్షలో ఫెయిల్ అవటం ఖాయం. నేను వస్తానండి. కూడా లోపలేండ్రా. కలిసి మంత్రాలు చదివాం కానీ మద్దలు చేయలేదు, నన్ను వదిలిపెట్టండి బాబు. Ladies and gentlemen, giving you the dawn. Move and make way, he's just born. C-H-A-R-I, he's Chari. He's gonna set a brand new story.